దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనాలను తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ దినమునకై ఏర్పరచబడినటువంటి దేవుని లేఖనమును చదువుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయము 37వ వచనం. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 21 వర్స్ 37. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయంలో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణ సంభూతుడు అయినటువంటి మా గొప్ప దేవ, మరి ఒక తరుణము ఈ ఉదయకాల సమయమున తండ్రి ఈ రీతిగా నీ లేఖనములను ధ్యానించడానికి, నీ మెల్లని స్వరమును వినడానికి మీరు చూపుతున్నటువంటి కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రత్యేకించి తండ్రి ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారం ద్వారా తండ్రి వీక్షిస్తున్నటువంటి ఈ ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఈ వాక్యమును వీక్షించి విని విధేయత చూపుతూ అనేకమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి మీరు కృప చూపించండి. అంధకార శక్తులను బంధిస్తుంటుండగా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలందరితో నీ మెల్లని స్వరం ద్వారా మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తూ, మీరే నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని మీరే నా నోటికి బూరయ్యండి. నీ లేఖనం ద్వారా నీ బిడ్డలందరితో నీ మెల్లని స్వరం ద్వారా మాట్లాడి వారిని బలపరిచి ఆశీర్వదించి మిగిలిన సమయానంతటిని మా అందరికీ ఆశీర్వాదకరంగా చేయమని యేసునామమున ప్రార్థించడి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఒక తరుణము మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములో వందనాలను తెలియజేస్తూ ఉంటున్నాం. చదవబడినటువంటి లేఖన భాగము లూకా సువార్త 21వ అధ్యాయము 37వ వచనమును మనం చదువుకున్నాం. యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన ఏమి చేసేవారు, ఆయన యొక్క అలవాట్లు ఏమిటి, ఆయన యొక్క వాడుక ఏంది అన్న దాని మీద, అన్న అంశం మీద మనము దేవుని వాక్యమును ఈ దినమున ధ్యానిస్తాం. వాట్ ఆర్ యువర్ హ్యాబిట్స్? నీ అలవాట్లు ఏమై ఉంటున్నాయి? When we ask this question, most of the people say playing cricket or reading books or watching TV, listening to music అని చాలామంది చెప్తూ ఉంటారు. నీ వాడుక ఏంది, నీ అలవాటు ఏంది అని మనం అడిగినప్పుడు చాలామంది క్రికెట్ ఆడడము, లేదా టీవీ చూడడము, లేదా సంగీతము వినడము, బ్యాడ్మింటన్ ఆడటము, పుస్తకాలు చదవడం అని ఆయా రకాలుగా వారి యొక్క అలవాట్లను తెలియజేస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన యొక్క అలవాటు ఏంది? వాట్ వాజ్ ద హ్యాబిట్ ఆఫ్ జీసస్ వెన్ హి లివ్డ్ ఇన్ దిస్ వరల్డ్? యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకు ఉన్నటువంటి 3 అంశాలను మనము ఈ దినమున ధ్యానిస్తాం. 3 అలవాట్లు. The 3 habits of Jesus we will meditate this day. Let us turn our Bibles to the Luke chapter 4 verse 16. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలిచి ఉండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయనకి ఇవ్వబడెను. యేసు ప్రభు తాను పెరిగినటువంటి నజరేతునకు వచ్చినప్పుడు, when Jesus came to his own native place where he grew up, that was in Nazareth, when he immediately entered into the synagogue, సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు యేసు ప్రభువుకు యెషయా గ్రంథము ఇవ్వబడినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన సమాజ మందిరంలో చదువుటకై నిలిచి ఉండగా, when he stood in the synagogue to read, the scrolls of Isaiah were given to him. And here it says that it was his custom, it was his habit to go into the synagogue and to read the scriptures. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన తన వాడుక చొప్పున సమాజ మందిరంలోనికి వెళ్ళి దేవుని వాక్యము చదువుతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని వాక్యం చదువుతూ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మొట్టమొదటిగా
ఆయనకున్నటువంటి అలవాటు దేవుని వాక్యమును, ధర్మశాస్త్రమును చదవడం. The first habit of Jesus is to read the scriptures, to read the word of God. This was his custom, this was his habit. ఆయన యొక్క అలవాటు ఇదై ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం ఈ లోకంలో మనకు ఎన్నో అలవాట్లు కలిగి ఉంటున్నాయి. మనము దేవుని వాక్యమును చదువుతూ ఉంటున్నామా? చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనములో, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని గైకొను వారును ధన్యులు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంటుంది. ఎవరు ధన్యులు అంటే దేవుని వాక్యమును చదివేవారు ధన్యులు. The one who reads the word of God is blessed. అదే రీతిగా 1 కీర్తన 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని లేఖనం సెలవిస్తూ ఉంటుంది. In Psalm 1:2 verse 2 it says that the one who meditates day and night is blessed. Are we blessed? Are we reading the word of God? Are we meditating the word of God? దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉంటున్నామా దివారాత్రం, డే అండ్ నైట్? If you read the word of God, then you are blessed. If you are struggling, that is, if you are living away your life from the word of God, if you are living a worldly life, then you need to think. The custom of Jesus, the habit of Jesus was to read the word of God. యేసు ప్రభు యొక్క మొట్టమొదటి అలవాటు దేవుని వాక్యమును చదివేవాడుగా ఉంటున్నాడు. సో we need to imitate him. యేసు ప్రభుని మనము మాదిరిగా ఆయనను పోలి నడుచుకోవాలి. కాబట్టి యేసు ప్రభు ఏ రీతిగా అయితే దేవుని వాక్యమును చదివాడో, దివారాత్రమును మనము ధ్యానించినప్పుడు ధన్యులముగా, ఆశీర్వదింపబడిన వారముగా ఉంటాం. ప్రతి ఉదయకాలము మనం దేవుని వాక్యం చదువుతూ ఉంటున్నామా? సమయం దొరికినప్పుడల్లా దేవుని వాక్యం చదువుతూ ఉంటున్నామా? రాత్రికాల సమయంలో, మధ్యాహ్నకాల సమయంలో, ఒంటరిగా ఉంటున్నప్పుడు, ఖాళీ సమయాలలో ప్రయాణిస్తూ ఉంటున్నప్పుడు మనం దేవుని వాక్యం చదువుతూ ఉంటున్నామా? ఎన్ని అధ్యాయాలు మనం చదువుతూ ఉంటున్నాం? ఎంత సమయము దేవుని వాక్యం చదవడానికి ఇస్తాం? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి మీరు పరీక్షించుకోండి. దేవుని వాక్యం మీరు చదువుతూ ఉంటున్నారా? మీ అనుదిన భాగమును మీరు చదువుతూ ఉంటున్నారా? యేసు ప్రభుకున్నటువంటి రెండవ అలవాటు, ద సెకండ్ హ్యాబిట్ ఆఫ్ జీసస్ ఈజ్ టు ప్రే. యేసు ప్రభుకున్నటువంటి రెండవ అలవాటు ప్రార్థన చేయడం. లూకా సువార్త 22వ అధ్యాయం 39వ వచనంలో మనం గమనించినట్లయితే, తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. 42వ వచనం, వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగించుము అని ప్రార్థన చేస్తూ ఉంటున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. దేవా నీ చిత్తమైతే అని ఒలీవల కొండలకు వెళ్ళి తన వాడుక చొప్పున ప్రార్థన చేయడము యేసు ప్రభు యొక్క అలవాటు, తన వాడుక, తన హ్యాబిట్. వాట్ వాస్ జీసస్ హ్యాబిట్? ది సెకండ్ హ్యాబిట్ వాస్ he used to go to the Mount of Olives to pray. He used to spend time in prayer. He spent all night in prayer. రాత్రంతయు ఆయన ప్రార్థించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఆ రీతిగా మన జీవితాలలో కూడా ప్రార్థన అనే అలవాటు మనము కలిగి ఉండాలి. ఉదయకాలం లేవగానే ప్రార్థిస్తూ ఉంటున్నాము. ఎంతసేపు మోకరించి దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తూ ఉంటున్నాం, మన కుటుంబం గురించి, మన పిల్లల గురించి. ఒకసారి మనము గమనించుకుందాం. యేసు ప్రభుకున్నటువంటి రెండవ అలవాటు ప్రార్థన చేయడం. యాకోబు గ్రంథం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాల్లో మనం చూసినట్లయితే, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడై ఆసక్తి ప్రార్థన 3.5 సంవత్సరాలు భూమి యందు వర్షింపలేదు. అగైన్ మరలా ఆయన ప్రార్థించినప్పుడు ఆకాశము వర్షం ఇచ్చెను. ఏలియా like all other human beings, like us. But when he prayed for 3.5 years, it didn't rain. But again when he prayed,
then the rain started. That was the prayer of the prophet Elijah. So, do we believe in prayer? Do we have that fellowship with God? Are you spending some time in prayer? There are different kinds of prayer. ఎన్నో రకాల ప్రార్థనలు ఉంటున్నాయి. పర్సనల్ ప్రేయర్, ఫ్యామిలీ ప్రేయర్. In church you can pray, fasting prayers, in all night prayers you can spend some time. నీ కుటుంబం గురించి వ్యక్తిగతంగా, సంఘముగా, సమాజముగా కూడుకొని మనము ప్రార్థించవలసిన వారమైతే ఉంటున్నాం. మన పిల్లల గురించి మనం ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఆర్ వి ప్రేయింగ్ ఫర్ అవర్ చిల్డ్రన్? ఒకసారి మనలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గ్రహింపలేని గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేసేదను. Call unto me, I will answer. God is saying. కాబట్టి మొరపెట్టే అనుభవం నీకుందా? విజ్ఞాపన చేసే అనుభవం నీకుందా? ప్రార్థన చేసే అనుభవం నీకుందా? నా నామం నన్ను ఏమడిగినను నేను మీకు చేతును. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. సందేహింపకుండా మీరు ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. సర్వశరీరులు ఆయన యొద్దకు వచ్చేదరు. ఆయన నామములు ఎంతమంది అయితే ప్రార్థిస్తారో వారికి విడుదల, స్వస్థత, ఆశీర్వాదం పొందుకుంటారు. కాబట్టి చాలాసార్లు మనం మనుషులను ఆశ్రయిస్తూ ఉంటున్నాం. కాబట్టి మనుషులను ఆశ్రయించడం కంటే, అధికారులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. యెహోవాను నమ్ముకోవడము మేలు, ఆశీర్వాదకరం, ధన్యకరము. కాబట్టి ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఏదైనా కష్టము, సమస్య, బాధ, దుఃఖము, ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు, పిల్లల విషయం కావచ్చు, ఎలాంటి సమస్యలలో నీవు ఉన్నప్పటికీ కూడా నీవు ప్రార్థిస్తూ ఉంటున్నావా? దేవుని అడుగుతూ ఉంటున్నావా? ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకో. కాబట్టి ప్రార్థన అనే అలవాటు మనకు కలిగి ఉండాలి. మొట్టమొదటిగా మనం చూసినాం యేసు ప్రభు యొక్క అలవాటు దేవుని వాక్యము చదవడము. రెండవదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క అలవాటు ప్రార్థన చేయడం. మూడవదిగా మనం గమనిస్తాం, ద థర్డ్ హ్యాబిట్ ఆఫ్ జీసస్ ఈజ్ టు ప్రీచ్ ద గాస్పెల్. మూడవ అలవాటు, మూడవ వాడుక యేసు ప్రభు దేవుని వాక్యమును బోధించేవాడుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. టు ప్రొక్లెయిమ్ ద గాస్పెల్, టు ప్రొక్లెయిమ్ ద గుడ్ న్యూస్. దేవుని రాజ్యము సమీపిస్తూ ఉంటుంది. పశ్చాత్తాపపడండి, మారు మనసు పొందుకోండి. రిపెంట్, ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అట్ హ్యాండ్. దిస్ వాజ్ హీ యూజ్డ్ టు ప్రీచ్. చూడండి ఒకసారి దేవుని లేఖనం చూసినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయము 1వ వచనంలో, ఆయన తన వాడుక చొప్పున మరలా బోధించెను. ద గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ చాప్టర్ 10 verses 1 says, again as his custom he used to preach. He preached to them. మూడవ అలవాట్లు మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని వాక్యమును బోధించేవాడుగా ఉంటున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. 96వ కీర్తన 2వ వచనంలో, అనుదినము ఆయన రక్షణ సువార్తను మనము ప్రకటించవలసిన వారముగా ఉంటున్నాం. ఎవ్రీ డే వి నీడ్ టు ప్రీచ్, వి నీడ్ టు ప్రొక్లెయిమ్ ద గుడ్ న్యూస్ అబౌట్ హిమ్. క్రీస్తును గురించినటువంటి సువార్త. 2000 సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకానికి వచ్చి సర్వమానవలి పాపముల నిమిత్తము సిలువలో రక్తము కార్చి చనిపోయి తిరిగి లేచాడు అన్న సువార్తను మనం ప్రకటించాలి. ఆయన రక్తములో, ఆయన నామములో విజయము, స్వస్థత, విడుదల, ఆశీర్వాదం ఉన్నది. కాబట్టి మనము ఏ రీతిగా దేవుని వాక్యమును బోధిస్తూ ఉంటున్నాం, లేదా ప్రకటించడానికి, బోధించడానికి సహాయముగా మనం ఉంటున్నాం, ఒకసారి మనం గమనించాలి. యేసుప్రభు అందరికీ ఆదేశం ఇచ్చాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో మనం గమనించినట్లయితే, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. అందరూ ప్రకటించాలి. చాలామంది ఏమనుకుంటారంటే, దిస్ ఇస్ నాట్ మై వర్క్, ఇది నా పని కాదు, కేవలం పాస్టర్లు, యాజకులు, దేవుని సేవకులు వాళ్ళు మాత్రమే సువార్తను ప్రకటించాలని అనుకుంటున్నారు. నో, ఇట్ ఈస్ ఎ కమాండ్ టు ఎవ్రీబడి. ప్రతి ఒక్కరికి యేసు ప్రభు ఆజ్ఞ ఇచ్చి ఉంటున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. సర్వలోకానికి. మన ఉద్యోగం చేసే స్థలంలో మనం దేవుని సువార్త మన స్నేహితులకు ప్రకటిస్తూ ఉంటున్నామా? ఉద్యోగస్తులకు ప్రకటిస్తూ ఉంటున్నామా? మన ఇరుగు పొరుగు వారికి ప్రకటిస్తూ ఉంటున్నామా?
మన కాలనీలో ఉన్న వారికి ప్రకటిస్తూ ఉంటున్నాము? ఏ రీతిగా మనము యేసు ప్రభువును, ఈ సత్యవార్తను, సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నాం? ఒకసారి మనం గమనించుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనములో భక్తుడైన పౌలు అంటున్నాడు, సువార్త నిమిత్తము నేను సిగ్గుపడిన వాడను కాను. ఐఎమ్ నాట్ అషేమ్డ్ టు ప్రీచ్ ద గాస్పెల్. చాలాసార్లు సిగ్గుపడతారు. చాలామంది క్రైస్తవులు బైబిల్ సంఘానికి, మందిరానికి తీసుకురావాలంటేనే సిగ్గుపడతా ఉంటున్నారు. నేను క్రైస్తవుడునని చెప్పుకోవడానికి సిగ్గుపడతాను. మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్, దే ఫీల్ షై టు సే దట్ ఐఎమ్ ఎ క్రిస్టియన్, టు హోల్డ్ ద బైబుల్ అండ్ టు కమ్ టు చర్చ్. దే ఫీల్ షై. నో, దేవుడిచ్చినటువంటి అత్యధికమైన ఉన్నతమైనటువంటి ఈ అవకాశములను మనం త్రోసిపుచ్చుకోవద్దు. ఏ రీతిగా మనము దేవుని సువార్త పనిలో మన వంతు పాత్రను పోషిస్తూ ఉంటున్నాం ఒకసారి గమనించుకోవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ ప్రీచ్ ద గాస్పెల్, దెన్ విల్ హ్యావ్ టు ఫేస్ ప్రాబ్లమ్స్. కాబట్టి ఒకసారి మనం గమనించుకోవాలి. అయ్యో, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. కాబట్టి నీవు ఏ రీతిగా సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నావు? అనేక రకాలుగా మనం సువార్తను ప్రకటించవచ్చు. ఈ రీతిగా టీవీ ఛానల్స్ ద్వారా, ఆడియో, వీడియో ద్వారా మనము దేవుని సువార్తను ప్రకటించవచ్చు. ప్రింటింగ్ కరపత్రాల ద్వారా, బైబిల్ ముద్రించడానికి సహకరించడం ద్వారా మనము దేవుని సువార్తను ప్రకటించవచ్చు. ఆడియోస్ ద్వారా వ్యక్తిగతంగా పర్సనల్ ఎవాంజలిజం, వ్యక్తిగతంగా మనతో ఉన్న వారితో, మన ఇరుగు పొరుగు వారితో, మనము ఉద్యోగం చేసే స్థలంలో మనం ప్రయాణిస్తున్నప్పుడు యేసు ప్రభువును గురించినటువంటి సువార్తను మనము వ్యక్తిగతంగా చెప్పవచ్చు. సంఘములో సహకారిగా ఉంటూ, దైవజనులతో సహకారిగా ఉంటూ సువార్త పనిలో మనము పాలి భాగస్థులము కావచ్చు. లేదా అనేక కారణాల ఉద్యోగాలను బట్టి మేము సువార్త ప్రకటించలేకపోతుంటున్నాం అన్నప్పుడు ఆర్థికంగా నీవు సహాయము చేయవచ్చు. యూ కెన్ సపోర్ట్ ఫైనాన్షియల్లీ, ఆర్ ఎల్స్ యూ కెన్ ప్రే ఫర్ ఎ పాస్టర్, ఫర్ ఎ మినిస్ట్రీ, ఫర్ ఆల్ ద సోల్స్ టు బి సేవ్డ్. నీ సంఘ కాపరి గురించి, సంఘం గురించి కనీసం మనం ప్రార్థించాలా? లేదా దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతును నువ్వు పరిచర్యలో ఏ రీతిగా వాడుతూ ఉంటున్నావు? అది వాయిద్యాలు వాయించడం కావచ్చు, పాటలు పాడడం కావచ్చు, లేదంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి స్కిల్ అయి ఉండొచ్చు. సువార్త పని నిమిత్తము, వ్యాప్తి నిమిత్తము నువ్వు ఏ రీతిగా సహకరిస్తూ ఉంటున్నావు? ఒకసారి నీవు గమనించుకో. యేసు ప్రభువు ప్రారంభించినటువంటి పరిచర్యను దేవుడు నీ ద్వారా కొనసాగించాలని ఆశ కలిగి ఉంటున్నాడు. ఒకరికి పాట పాడే తలంతునిచ్చాడు, ఒకరికి వాయిద్యం వాయించే తలాంతునిచ్చాడు, ఒకరికి బోధించే తలాంతునిచ్చాడు. కొంతమందికి దేవుడు ఎలాంటి తలాంతి ఇస్తాడంటే, కొంతమంది వారి సంఘమునకు కొంతమందిని తీసుకురావడానికి సహకరిస్తారు. ఆ రీతిగా వారికి తలాంతి ఇచ్చాడు. కొంతమందికి ప్రార్థించే తలాంతును, కొంతమందికి న్యాయకత్వపు తలాంతునిచ్చాడు. సో వాట్ ఈస్ యువర్ టాలెంట్, అండ్ ఆర్ యూ యూజింగ్ దట్ టాలెంట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద గాడ్? దేవుని యొక్క పరిచర్య విస్తీర్ణంలో, సువార్త పనిలో నీకు ఇచ్చినటువంటి తలాంతుని నీవు వాడుతూ ఉంటున్నావు. ఒకసారి నీవు గమనించుకో. కాబట్టి 3 అంశముల మీద మనము ఈ దినమున ధ్యానించుకుంటున్నాం. మొట్టమొదటిగా దేవుని వాక్యమును చదవాలి ప్రతిదినం. ఎవ్రీడే we need to read the word of God. The second habit, రెండవ అలవాటును మనము గమనించినట్లయితే ప్రార్థించేవాడుగా ఉన్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. When Jesus lived in this world, his second habit was to pray. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, అనుదిన ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ఎంత సమయమును గడుపుతూ ఉంటున్నావు? ఒకసారి నేను పరీక్షించుకో. నీ ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉంటుంది? 3వ అలవాటు, యేసు ప్రభు దేవుని వాక్యమును బోధిస్తూ ఉంటున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. The third habit of Jesus was to preach the good news, to preach the gospel, to proclaim good news.
కాబట్టి మూడవ అంశము, దేవుని వాక్యమును బోధించేవాడుగా యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మనం చూస్తూ ఉంటాం. హౌ యు ఆర్ ప్రీచింగ్, హౌ యు ఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్. సువార్త పనిలో నీ పాత్ర ఏంది? ఒకసారి నేను నీవు జ్ఞాపకం చేసుకో. ఈ అలవాట్లు నీవు కలిగి ఉంటున్నావా? ఆత్మీయమైనటువంటి అలవాట్లు, లేదా చెడు సహవాసములో, వ్యసనములో, చెడు మాటలలో, చెడు కార్యములలో, లోకపు జీవితములో నీవు ఉంటున్నావా? ఒకసారి నీవు జ్ఞాపకం చేసుకో. యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం ఎందుకు చనిపోయి తిరిగి లేచాడంటే నీ నా పాపముల నిమిత్తము. కాబట్టి మారు మనసు అనుభవంలోనికి రావాలి. ఆయన నిజమైన దేవుడు, దేవుని కుమారుడని మనం నమ్మి విశ్వాసం ఉంచితే చాలు మనకు నిత్య జీవము, పరలోక రాజ్యం. కాబట్టి అనుదినము మనం ఏ రీతిగా జీవిస్తూ ఉంటున్నాం? చాలామంది ఆత్మీయంగా వెనుకంజ వేసి ఉంటున్నారు. ఉదయకాల సమయం దేవుడు వారందరితో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు వారిని పిలుస్తూ ఉంటున్నాడు. నీ ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉంటుంది? యేసు ప్రభు వలె, ఆయన మాదిరి వలె, ఆయనను పోలిన ఈ లోకంలో నడుచుకోవాలన్న దేవుని చిత్తం. సో విల్ స్టార్ట్ ఇమిటేటింగ్ జీసస్ క్రైస్ట్. ఈ మూడు అంశాలను, ఈ మూడు అలవాట్లను మనం కలిగి ఉన్నప్పుడు ఈ లోకంలో ఆశీర్వదింపబడిన వారముగా, ఆత్మీయంగా, భౌతికముగా కూడా మన కుటుంబం వర్ధిల్లుతూ ఉంటుంది, ఆశీర్వదింపబడతా ఉంటుంది. కాబట్టి ఒకసారి మన జీవితాలను పరీక్షించుకుందాం. ఎక్కడైనా వాక్యం చదివే విషయంలో, ప్రార్థించే విషయంలో, లేదా దేవుని పరిచర్య సువార్త పనిలో వెనకంజ వేసినట్లయితే తిరిగి మన హృదయాలను, మన జీవితాలను, మన కుటుంబాలను దేవునికి సమర్పిస్తాం. దేవుడు మీ అందరినీ అత్యధికంగా ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణ సంభూతుడు అయినటువంటి దేవ, ఈ లోకములో మీరున్నప్పుడు వాక్యము ధ్యానించి, ప్రార్థించి, వాక్యాన్ని బోధించేవారు. మేము కూడా తండ్రి వాక్యము నిత్యము చదువువారముగా, నిత్యము ప్రార్థించేవారముగా, నిత్యము నీ సువార్త పనిలో మా వంతు పాత్రలను పోషించే వారముగా ఉండడానికి సహాయం చేయండి. విత్తబడిన వాక్యము నూరంతలుగా ఫలింపు చేయండి తండ్రి. ఎంతమంది అయితే కష్టము, సమస్య, బాధ, దుఃఖ ఈ లోకములో తండ్రి వ్యసనములలో, భయంకరమైనటువంటి జీవితాలలో ఉంటున్నారు, అటు బిడ్డలను మీరు దర్శించండి. వారి అలవాట్లను, వారి జీవితాలను మార్చుకొని, వారి హృదయాలను, వారి జీవితాలను నీకు సమర్పించి ఈ లోకంలో అనేకులకు ఆశీర్వదింపబడేలాగున మీరు కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. సమస్యలు, కష్టములు, బాధ, అనారోగ్యం, ఒంటరితనం, నిరుత్సాహంలో ఉంటున్న బిడ్డలను మీరు ఆదరించండి, వారిని దర్శించండి తండ్రి. నీ చిత్తము నీ బిడ్డల జీవితంలో నెరవేర్చండి. ఆర్థికమైన సమస్యలతో బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ఆకాశ వాకుల నింపి పట్టజాలని విస్తారమైన దీవెనలు వారిపైన కుమ్మరించండి. ఎంతమంది అయితే ఉద్యోగాలు లేక తండ్రి ఉద్యోగాల నిమిత్తం ఎదురు చూస్తున్నారు, అటు బిడ్డలకు ఉద్యోగాలను దయచేయండి. వివాహం నిమిత్తం సిద్ధపడుతున్న వారికి జతలను మీరు బయలుపరచవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. నూతన గృహాలు నిర్మించుకోవాలని ఆశ కలిగిన వారికి చక్కటి గృహాలను మీరు వారికి దయచేయండి. వారు చేయి ప్రతి పనిని మీరు సఫలపరచండి తండ్రి. ప్రత్యేకించి ఆయా చెప్పలేని రోగాలతో, బాధలతో ఉంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను స్వస్థపరిచేవాను నేనే, అతడు పొందిన గాయముల చేత మీకు స్వస్థత, వాక్కుని పంపి బాగు చేసే దేవుడు నేను మీకు ఆరోగ్యమును దయచేతున్న లేఖనములను అనారోగ్యముతో ఎదుగో తండ్రి వీక్షిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని దర్శించి నూతన బలము, మంచి ఆరోగ్యము, నీ చిత్తము నీ బిడ్డల జీవితం నెరవేర్చవలసిందిగా ప్రార్థిస్తూ మరి ఒకసారి తండ్రి ఈ లైవ్ కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్నటువంటి దేవుని వాక్యంను శ్రద్ధగా వింటూ నాతో ఏకీభవిస్తూ ప్రార్థన చేస్తున్న బిడ్డలందరికీ నజరేయుడైన యేసు నామములో వారి ప్రార్థనలకు జవాబు దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ విడుదల, స్వస్థత, ఆశీర్వాదమును నీ బిడ్డలందరిపైన మీరు కుమ్మరించి మీరు మయం పొందుకోమని యేసు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం లైవ్ ద్వారా వీక్షిస్తూ దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితోనూ ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడూ సదాకాలము తోడు నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడు అత్యధికంగా దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు.